భవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. నీ సొంత బలం ఉన్న సిద్దిపేటలో పెట్టు. నీకు కావాలి వేరే కాన్స్టిట్యూన్సీలో నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుకో. దానికి కూడా మీ దగ్గర రైతులు ఉన్నారు, అక్కడ కూడా రావడానికి సిద్ధమే. లేదు రైతు రుణమాఫీ మీద మా పార్టీ సిద్ధంగా ఉన్నది, నేను రెడీ ఉన్నా అని ఒకవేళ హరీష్ రావు, లేదు మా కేసీఆర్ రాడు, మీ సీఎం వద్దు, ఇంకెవరైనా పంపాననుకో, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు, మా పొన్నం ప్రభాకర్ వస్తాడు, లేదా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సిద్ధంగా ఉంటాడు, లేదా మా వెంకయ్యరెడ్డి నాన్న రెడీ ఉంటాడు. ఓకే, ఇది సబ్జెక్ట్. ఇక మీరు నేను అడుగుతున్నా, మీరు ఇచ్చిన మాట మోసం, తెలంగాణ ప్రజలకు మోసం చేసిన పథకాలు. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన 10 ఏళ్ళ 2014-18లో మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మాట మీరు మోసం చేసిన ముచ్చట్లు. 10 ఏళ్లలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? ఇది మోసం చేసినట్టే కదా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు, మీరు దళితుల 3 ఎకరాల భూమి ఇవ్వక మోసం చేసిర్రు కదా. దీనికి జవాబు చెప్తారా? చెప్పండి. నిరుద్యోగ భృతి ఇస్తామని, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామని ఇవ్వకుండా మీరు నిరుద్యోగులను మోసం చేసిర్రు కదా. దీనికి చర్చకు సిద్ధమా? గిరిజనులకు గిరిజన మైనార్టీలకు బంజారాలకు 12% మీరు రిజర్వేషన్ కల్పిస్తానన్నారు, 9 నెలల్లో మీరు చెయ్యలేదు కదా, ఇది మోసమే కదా. అట్లాగే ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నారు, ఇది చేయలేరు కదా, ఇది మోసమే కదా మీరు చేసింది ముస్లింలకు. పదేళ్ళ అధికారం ఉండి రైతులను, మహిళలను, యూత్లను, నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర, మోసం చేసి మాట ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీదే కదా. దీనికి మీరు సిద్ధమేనా చర్చకు? మీరు 10 నెలల చేయలేని రుణమాఫీని మేము 8 నెలల్లో 10 నెలలలోపు రుణమాఫీ చేసినాము, ఇది నిజమే కదా. 9.5 సంవత్సరాలు ఎక్కడ రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేరు. 10 ఏళ్ల లోపు, అంటే ఈ అక్టోబర్కి 10 లోపు మేము పూర్తిగా రుణమాఫీ చేసినాము. అచ్చా, ఇదంతా అయిపోయింది. ఇక లాస్ట్ ఏంది? నువ్వు రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి, ఢిల్లీకి పోయి, ఢిల్లీలో నువ్వు రాహుల్ గాంధీ ఇంటి ముందు నువ్వు ధర్నా చేస్తా అని నిన్న మీడియా ప్రకటన నువ్వు చేసినావు. నేను హరీష్ రావుకు ఒకటే మాట చెప్తున్నా, దొంగ మాటలు, తెలంగాణ ప్రజలకు దొంగ మాటలు చెప్పింది మీ మామ కేసీఆర్, దొంగ వాగ్దానాలు చేసింది మీ మామ కేసీఆర్. నేను ఇప్పుడు చదివిన ఇన్ని వాగ్దానాలు చెప్పి అధికారం ఎక్కి ఒక్క అమలు కూడా చేయలేని చరిత్ర మీది, మీ కుటుంబాంది. ఇన్ని తప్పులు చేసిన కేసీఆర్ కుటుంబం, ఇన్ని వాగ్దానాలు ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ కుటుంబం, మీరు రాహుల్ గాంధీ ఇంటి దగ్గర వెళ్ళి దీక్ష చేసే అర్హత హరీష్ రావు మీ కుటుంబానికి లేదు. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ ఇంటి ముందు పోయి దీక్ష చేస్తావు? నువ్వు వాడు దీక్ష చేస్తే మేము చూసుకుంటా కూర్చోము. మేము 18,000 కోట్ల రుణమాఫీ చేసినాక కూడా నువ్వు దీక్ష చేస్తా అంటున్నావే.
10 వాగ్దానాలు ఒక్కటి అమలు చేయలేని నీ ఇంటి మీ మరి నిన్నేమనాలి, మీ మామనేమనాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు కూడా ఏం చెప్తుందంటే, మోసాలు చేసి తెలంగాణ ప్రజలకు మోసాలు చేసి తెలంగాణ రైతులకు, తెలంగాణ యువకులకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ ప్రజలకు మోసం చేసిన హరీష్ రావు, మీ మామ కేసీఆర్, మీ కుటుంబం మోసాల కుటుంబం, తెలంగాణ ప్రజల దగా చేసిన కేసీఆర్ రాజకీయ కుటుంబం, మీ ఇప్పుడు చదివిన లిస్ట్ ఉంది కదా, మీరు ప్రజలకు చేసిన మోసాల లిస్టుని చదివినా కదా, ఈ లిస్టును మీరు తెలంగాణ ప్రజల మోసం చేసినందుకు కేసీఆర్ హైదరాబాద్లో ఏ ఇంటికాడ ఉంటే ఆ ఇంటికాడ, లేకపోతే ఆయన ఫామ్ హౌస్లు ఉంటే ఫామ్ హౌస్లా ఆడ నేను దీక్ష చేస్తా పోయి. నువ్వు ఒక నిజాన్ని అబద్ధం చేసి రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర దీక్ష చేస్తా అంటున్నావు, కానీ నిజమైన మోసం చేసిన మీ మామ ఇంటి ముందు నేను దీక్ష చేస్తా. నువ్వు ఏ రోజు ఢిల్లీ పోతావో ఆ రోజు నేను మీ మామ ఇంటికాడ పోయి కూర్చుంటా. తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ యువకులు గమనించండి. నువ్వే రోజు ఆయన ఢిల్లీ పోతావో ఆ రోజు ఇక మీ మామ ఆడుంటాడో మేము కూడా లేకపోతే ఆడ పోయి కూర్చుంటాం పోయి కేసీఆర్ ఇంట్లో. ఇప్పుడు నేను పర్సనల్గా విమర్శ చేస్తలేదు, మరి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎక్కడ ఉంటారో క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో మాకు క్లారిటీ లేదు. మేము లెక్కాల్సి వస్తుంది కేసీఆర్ గారిని. నేను రాజకీయ విమర్శలు చేస్తున్నా, పర్సనల్ విమర్శలు కావు ఇవి. రాజకీయ ప్రశ్నలు అడుగుతున్నా, పర్సనల్ కాదు ఇది. వయసురీత్యా నేను కేసీఆర్ని గౌరవిస్తా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా గౌరవిస్తా. కానీ ప్రజా సమస్యలను వాగ్దానాలు చేసి మోసం చేసిన, రాజకీయంగా మోసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని నేను కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తెలంగాణ ప్రజల దిక్కేసి నిలదీస్తా. ఓకే, నా ప్రెస్ మీట్ కంప్లీట్ అయింది. ఇది మళ్ళీ చెప్పు రాకేష్. హరీష్ రావు ఒక మాట ఏం చెప్పిండంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మునగాడని ప్రజలు గెలిపించారు. ఓకే, నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, రేవంత్ రెడ్డి మునగాడని ప్రజలు గెలిపించారని నువ్వే సర్టిఫై చేసేసినావు. రెండవది ఏంది అన్నది, మోసగాళ్ళు కేసీఆర్ కుటుంబం అయితే మీకు మించిన మోసగాళ్ళు ఎవరున్నారు ఇంకా తెలంగాణలో? ఎవ్వరు పనికిరారు కాంపిటీషన్కి మీకు. హరీష్ రావు, మీ మోసాలకు మీరు చేసిన మోసాలు అంతా ఇంత కాదు. మీ మోసాల ముందు ఏ రాజకీయ అందుకే అంటున్నా హరీష్ రావు, మీరు రాజకీయ కుటుంబం, మీరు మోసగాళ్ళు మీరు. మీ మోసాల ముందు మేము ఏం పని చేయలేము. మాదెందుకు ఏం పని చేయదు కూడా. మీరు మోసం చేసుట్లా రాజకీయంగా నమ్మించి మోసం చేసుట్లా మీరు నంబర్ 1 కాంపిటీషన్ పెడితే నంబర్ 1 మీరే వస్తారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో, అలా నో డౌట్. ఇది చాలా విచిత్రమైన ప్రశ్న ఇదైతే. కేసీఆర్ది రైతు గుండె అంటే
అసలు దీనికి మేము పదాలు లెంకాల్సి వస్తుంది ఇప్పుడు. ఇక డిక్షనరీ లెంకినా కూడా దొరకదు ఈ డైలాగ్కి. ఈ హరీష్ రావు కొట్టిన డైలాగు మరి ఆయనకు హరీష్ రావుకి ఆ స్కిట్ ఇచ్చిన మహానుభావుడు ఎవరో కానీ ఎంత అన్యాయం అండి. కేసీఆర్ది రైతు గుండె అని మొదటిసారి 9 ఏళ్ళ తర్వాత కేసీఆర్ది రైతు గుండె అని హరీష్ రావుకి యాదకి వచ్చిందా? 9.5 years తర్వాత కేసీఆర్ది రైతు గుండెనా? 9 సంవత్సరాలు ఒక్కరోజైనా రైతు గుండె, రైతులకు రుణమాఫీ లక్ష ఒకే కిస్తీలో మాఫీ చేసి రైతు గుండె అంటే ఒక అర్థం ఉండే. కానీ ఇంత మోసం చేసిన రైతులకు కేసీఆర్ రైతు గుండె, రైతుది గుండె అదేది కేసీఆర్ గుండె రైతు అన్నారంటే దీనికి ఎంత పెద్ద ఎక్స్పర్ట్ కావాలండి? ఒక అబద్ధాన్ని నిజంగా చేయడానికి. ఇది మాతోటైతే కాదు అన్నాడు. మాతోటి పాసిబుల్ లేదు. ఇది ఇంత అబద్ధమైన డైలాగుని మేము నిజంగా చెప్పే ఒక నైపుణ్యము కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర లేదు. ఇది తెలంగాణ రైతులే డిసైడ్ చేయాలి. ఇది ఎస్ రైతు గుండె కేసీఆర్ అయితే మల్లన్న సాగరు సందర్భంలో రైతులను నడ్డి విరిగేలా, రైతులను ఈపులు బలగొట్టిన రోజు పోలీసులతోటి ఆ రోజు ఆ రైతు గుండె కేసీఆర్ది ఫ్రిడ్జ్లో పెట్టిరా? హరీష్ రావును అడుగుతున్నా నేను, మీ మామ గుండె ఫ్రిడ్జ్లో పెట్టిరా? అంటే గుండెలు చేంజ్ చేసేది అంటే ఇప్పుడు కేసీఆర్ హార్ట్ ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చా? ఈపులు పట్టడానికి ఒక హార్టు, పోలీసు వాళ్ళని ప్రయోగం చేసి రైతులను దెబ్బలు కొట్టించే ఒక హార్టు, ప్రతిపక్షంలో ఉంటే హార్టుని కేసీఆర్ హార్టుని ఫార్మర్ హార్ట్గా డిసైడ్ చేసి చెప్పి ఒక హార్టు. విచిత్రమైన గుండెలున్నాయి మీకైతే, విచిత్రమైన గుండె, అదేమంటారు గుండెలు ఉన్నాయి మీ. గుండెలు అంటే గుండె ఉన్నాయి. విచిత్రంగా ఉంది మీ భాష, మీ డైలాగ్స్. ఖమ్మంలో రైతులకు సంఖ్యలు వేసిన రోజు గుండె ఎక్కడుంది? అది ఫ్రిడ్జ్లో పెట్టిరు అప్పుడు. అది ఏం మాట్లాడుతావు హరీష్ రావు? రైట్. కేటీఆర్ ఏమన్నాడు అంటే రైతులు తిరగబడితే ఏ ప్రభుత్వాలైనా పడిపోతే అని అన్నాడు. కరెక్ట్. అందుకే వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది, మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో రైతులని కాపాడుకుంటాము. ఏదన్నా ఎక్కడన్నా తేడాలు వస్తే సవరించుకొని మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ మినిస్టర్లు సవరించుకుంటూ రైతుల ఆవేదన వింటాము, వాళ్ళ ఘోష వింటాము. ఎక్కడైనా చిన్న మిస్టేక్లు అయినా సవరించుకునే గుణము, ఆ ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. నేను ఆ సబ్జెక్టులకు మళ్ళీ తర్వాత ఇంకోసారి మాట్లాడుతుంది. సీఎం మాట్లాడినట్టు ఓకే. ఏమన్నాడు కేటీఆర్? ముందు కాంగ్రెస్ నాయకులను రాష్ట్రంలో తిరగనియరా? నాకు తెలిసిన కాడికి ఆ కెపాసిటీ కేటీఆర్కి లేదు, హరీష్కి లేదు. ఎందుకు లేదు చెప్పాలా? ఎగ్జాంపుల్ చెప్పాలా? తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో అప్పుడు కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. సంగారెడ్డికి వస్తున్నాడు అని అంటే నేను వార్నింగ్ ఇచ్చిన, 2 సార్లు ఇచ్చిన. సంగారెడ్డికి కేసీఆర్ వస్తే నేను అటాక్ చేస్తాను, నేను గేరావు చేస్తాను, నేను నిర్బంధిస్తాను అన్నా. ఆ రోజు హరీష్ రావు కేసీఆర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. నువ్వు ఖాళీ ఒక జగ్గారెడ్డి అల్టిమేట్గా నువ్వు ఆ రోజు రాలేవు. ఈడ మా దగ్గర తోపులు ఉన్నారు అంతా కాంగ్రెస్లా. ఈ తోపులను ఏడ తట్టుకుంటావు నువ్వు కేటీఆర్? మాత ఒక్కొక్క తోపు, ఒక్కొక్క ఫిరంగిలీడా ఏడ తట్టుకుంటావు చెప్పు? మా కోమరెడ్డి ఉన్నాడు, తట్టుకుంటావా?